హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నైన్త్ క్లాస్ హిస్టరీ నుంచి ఫ్రెంచ్ విప్లవం కోసం ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వీడియో పార్ట్ 1 కంప్లీట్ చేసాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో ఫ్రెంచ్ విప్లవం ఎలా మొదలైంది, ఫ్రెంచ్ విప్లవం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఎలాగున్నాయి, ఫ్రెంచ్ విప్లవానికి ముందు సమాజం ఏ విధంగా ఉండేది, అంటే ఎస్టేట్ వ్యవస్థ ఎలాగ ఉండేది, పన్నుల వ్యవస్థ ఎలాగుండేది, ఫ్రాన్స్‌కి, ఇంగ్లాండ్‌కి మధ్యలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఖజానా పట్టుకుపోవడం, అమెరికాకి సహాయం చేయడం, ఫలితంగా ఖజానా పూర్తిగా ఖాళీ అవ్వడం, ఈ భారం అంతా మూడో ఎస్టేట్ ప్రజల మీదే పడుతుండడం, పన్నులు అధికమయ్యి ఇంకా ఎక్కువ అవుతుండడం, ప్రజల్లో ఇదే పరిస్థితిలో కరువు కాటకాలు రావడం, ఇదే పరిస్థితుల్లో ఆహార ధరలు ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం, విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఈ రెండిట్లో ఫలితంగా నిరంకుశ రాజు లూయి 16 మీద ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో సమాజం ఫ్రాన్స్ సమాజం ఉంది అని చెప్పి గతంలో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అదేవిధంగా భావాలు, భావాలు ఏ విధంగా వృద్ధి చెందాయి ఫ్రెంచ్ విప్లవ కాలంలో. అంటే విప్లవాన్ని జరగడానికి అతి కొద్ది కాలం ముందు ఈ విధమైన భావాలు ఏర్పడ్డాయి. అయితే అణిచేయబడిన మూడో ఎస్టేట్ వారు, పన్నుల భారం వహిస్తున్న మూడో ఎస్టేట్ ప్రజలు, ఇందులో విద్యావంతులు విపరీతంగా ఉండడం, విద్యావంతులు ఉద్యమానికి ముందుకు రావడం, వీళ్ళే ఉద్యమాన్ని నడిపిస్తూ ఉండడం, అదే కాలంలో వ్యాపారం పరంగా ఒక కొత్త వర్గం, మధ్యతరగతి వర్గం, కొత్త వర్గం పుట్టడం, వీళ్ళు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళడం, సమాజం ఈ విధంగా ముందుకి జరుగుతున్న ఒక కాలంలో తత్వవేత్తలైన రూసో, జాన్ లాక్స్, జాన్ జాక్వెస్ లాంటి ప్రముఖులు అసలు సమాజం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, రాజ్యంలో యొక్క పరిపాలనా భాగాలు ఏ విధంగా ఉండాలి, కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ వర్గం, న్యాయవర్గాల మధ్య అధికార పంపిణీ జరగాలంటే మాంటెస్క్యూ చెప్పారు. రాజు దైవాంశ సంభూతుడనే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే జాన్ లాక్ చెప్పాడు. రూసో తత్వవేత్త మరింత సమాజం అనేది ఒక ప్రతినిధులకి, ప్రజలకి మధ్యలో ఒక ఒప్పందం ప్రకారం ఉండాలని చెప్పి రూసో తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ముందుకుంటుండగా విప్లవ కాలానికి అవసరమైనటువంటి సరంజామా అంతా దొరికింది. ఎందుకంటే ప్రజలు తమ యొక్క బాధలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి కాబట్టి నిరంకుశ రాజు వల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి సాధన జరగట్లేదు. కావున విప్లవం ఆరంభం అన్నది ఈ యొక్క యుగంలో, ఈ యొక్క ఎపిసోడ్‌లో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. రాజు పన్నులు పెంచడానికి నిశ్చయించాడు. అయితే రాజు లూయి 16 తన ఇష్టానుసారంగా పన్నులు పెంచడానికి తనకు అధికారం లేదు. ఎందువలననగా పన్నులు పెంచడానికి, అతి ఎక్కువగా పన్నులు పెంచాలంటే తను ఎస్టేట్ జనరల్ అనే సభను సమావేశపరచాలి. ఎస్టేట్ జనరల్స్ అని సమావేశపరిచి దాంట్లో ఆ యొక్క సమావేశంలో కొత్తగా ప్రతిపాదించే పన్నులను ఆ యొక్క సభకు హాజరైన ప్రతినిధులకు వివరించాలి. ఈ విధమైన ఒక ప్రక్రియ ఫ్రాన్స్ రాజరికంలో ఉన్నది. అయితే ఈ ఫ్రాన్స్ రాజరికం ఈ విధంగా ఉండడంతోటి పన్నుల పెంపు అనివార్యంగా భావించి తన యొక్క సమావేశం తన యొక్క పాలన ముందుకు తీసుకెళ్ళడానికి అధిక పన్నులు ఇంకా విధించి ప్రజలను దోచుకోవడానికి నిశ్చయించి 1989 మే 5వ తేదీన కొత్త పన్నులను ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి 16 ఎస్టేట్ జనరల్స్‌ను సమావేశపరిచాడు. అనగా ఈ మనకి ఫ్రాన్స్ సమాజం 3 ఎస్టేట్‌లుగా విభజించబడి ఉంది. ఒకటి మతాధికారులతో సంబంధించిన ఎస్టేట్ 1, ఎస్టేట్ 2 కులీన వ్యవస్థతోటి ఉంది. ఎస్టేట్ 3లో అధిక జనాభాతోటి ఉన్న ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కూలీలు, రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభలో ఉండేవారు అనేది మనం గ్రహించాలి. అయితే ఈ 3 సమావేశాలని, ఈ 3 ఎస్టేట్‌ని సమావేశపరిచాడు. ఈ సమావేశపరిచిన దాన్ని ఎస్టేట్ జనరల్స్ అని పిలువబడుతున్నారు. ఇది క్లియర్‌గా. ఇక్కడ ప్రతి ఎస్టేట్ నుంచి 300 మంది ప్రతినిధులు ఈ ఇక్కడికి ఈ సమావేశానికి హాజరయ్యారు. అనగా ఎస్టేట్ 1 నుంచి 300 మంది, ఎస్టేట్ 2 నుంచి 300 మంది. కానీ ఎస్టేట్ 3 అధిక జనాభా రమారమి ఫ్రాన్స్ జనాభాలో అత్యధిక జనాభా ఉన్న 95% కన్నా మించి ఉన్నటువంటి జనాభాకు 600 మంది ప్రజలు హాజరైనారు. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 3 ఎస్టేట్స్‌లోనూ సంపన్నులు, విద్యావంతులైన వారికే ప్రాధాన్యత దొరికింది. మూడో ఎస్టేట్‌లో సంపన్నులు ఎవరైతే ఉన్నారో అని మనం చదువుకున్న విద్యావంతులైన వారికే ప్రాధాన్యత దొరికింది. 2 ఎస్టేట్‌లు మఠాధిపతులకు సంబంధించిన కులీనులకు సంబంధించిన ఎస్టేట్స్‌ని
వాళ్ళకి కూర్చోగా ఎవరైతే మూడో ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిలబడడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అయితే రైతులకు గాని, కూలీలకు గాని, మహిళలకు గాని శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. అయితే వాళ్ళ సమస్యలను, కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొనొచ్చారు. అంటే సమస్యని విద్యావంతులకి, సంపన్నులకు మాత్రమే ఈ 600 మందిలో ఎస్టేట్ 3కి సంబంధించిన 600 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. రైతులకు గాని, అతి ఎక్కువ జనాభా ఉన్న రైతులకు గాని, అది కళాకారులకు గాని, కూలీలకు గాని, మహిళలకు గాని ఇవ్వలేదు. కావున వాళ్ళు ఆ రోజుల్లోనే వీరు చూడండి ఎంత చక్కగా ఉన్నత భావాలతోటి లేకపోయినా సరే ప్రతి వాళ్ళు 40,000 ఉత్తరాలు తీసుకురావడం, వీళ్ళు దాన్ని వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళు తీసుకొని రావడం అన్నది చాలా హర్షించదగ్గ పరిణామం. అది మనం 1789 సంవత్సరం మే 5 తేదీన ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఉద్యమం 1789 జూలై 14న జరిగింది. చాలా ఇంపార్టెంట్ డే. ప్రతి ఎస్టేట్‌కు ఒక ఓటు మాత్రమే హక్కు ఉంది. ప్రతి ఎస్టేట్ కంటే 3 ఎస్టేట్‌లున్నాయి. 3 ఎస్టేట్‌లకి కేవలం 3 ఓట్లు మాత్రం అంటే పన్నుల ప్రతిపాదన వీళ్ళు ఎందుకంటే పుట్టుకతోనే స్వతంత్రులు కాబట్టి వీళ్ళకి ప్రత్యేక హక్కులున్నాయి కాబట్టి మఠాధిపతులు గాని, కులీనుల వర్గ ఎస్టేట్‌లు గాని 2 అపోజ్ చేయవు. వాళ్ళిద్దరూ రాజరికానికి అనుకూలంగా 2 ఓట్లు వేస్తారు. వీళ్ళు ఓటు. అయితే ఇక వ్యతిరేకించే వర్గం అయినటువంటి మూడవ ఎస్టేట్ వర్గం వాళ్ళు వ్యతిరేకం చేసినా వాళ్ళు కేవలం ఒక ఓటే. అయితే ఇక్కడ 3 ఓట్లు, 2 ఓట్లతో వాళ్ళు బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు గాబట్టి, రాజు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. అయితే మూడో ఎస్టేట్ ప్రతినిధులు ఏమన్నారంటే, హాజరైన ప్రతి సభ్యులకి గూడా హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉండాలని వీళ్ళు క్లారిటీగా చెప్పారు. ఇక్కడ ఇంతకు ముందు కేవలం ఒక ఓటే. ఎస్టేట్‌కి ఒక ఓటే. అంటే టోటల్‌గా 3 ఓట్లు. ఇక్కడ ప్రతి ఒక్క హాజరీకి ఒక ఓటు ఉండాలి. అంటే వీళ్ళు 600 మంది ప్రతినిధులు హాజరైనారు కాబట్టి 600 ఓట్లు రావాలి. అంటే మన లోక్‌సభలో గాని, మన స్ శాసనసభలో గాని ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఒక్కొక్క ఓటు ఉన్నట్లే ఇక్కడ గూడా వీళ్ళకి ఒక్కొక్క ఓటు అడగడం అన్నది జరిగింది. ఇది చాలా తీవ్రమైన పరిణామం. చాలా ఆలోచించదగ్గ పరిణామం. కానీ ఇది ఇవ్వడానికి వీళ్ళు నిరాకరించారు. ఎవరు లూయిస్ 16 ఆహ్, నిర్ణ ఈ ఈ యొక్క ప్రతిపాదన వ్యతిరేకించాడు. ప్రతి సభ్యులు రూసో వంటి తత్వవేత్తలు తమ గ్రంథంలో ది సోషల్ కాంట్రాక్ట్‌లో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల్లో ఇది ఒకటి. అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన తత్వవేత్త అయిన రూసో ఆ రోజుల్లోనే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ప్రతినిధికి ఒక ఓటు హక్కు ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంటర్మీడియేట్ సిలబస్ నుంచిలో కూడా ఉంది. ఇంటర్మీడియేట్ సిలబస్‌లో కూడా రూసో ఈ ప్రతిపాదన చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్న ప్రతిపాదన. మూడో ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము ఫ్రెంచ్ దేశం అంతటికి ప్రతినిధులుగా భావించారు. వెర్సైల్స్‌లోని టెన్నిస్ కోర్ట్ మైదానంలో ఇక్కడ చూడండి ఈ 600 మంది ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు వీళ్ళు కేవలం ఆహ్, మూడో ఎస్టేట్‌కి మాత్రమే కాకుండా మొత్తం ఫ్రెంచ్ దేశం అంతటికి వీళ్ళు ప్రతినిధులుగా వీళ్ళు భావించుకున్నారు. వెర్సైల్స్ ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లేదన్నారో వీళ్ళు నిరసన తెలుపుతూ బయటకొచ్చేసారు. అది వెర్సైల్స్ అన్నది ఒక కోట. మీకు చెప్పాను గతంలో కూడా ఫస్ట్ పార్ట్‌లో మనం తెలుసుకున్నాం. వెర్సైల్స్ అన్నది ఒక రాజభవనం. దాని నిర్వహణకు విపరీతమైన ఖర్చవుతుందని తెలుసుకున్నాం. ఈ యొక్క రాజభవనంలో వెర్సైల్స్‌లోని టెన్నిస్ కోర్ట్ అతి ముఖ్యమైన, అతి కీలకమైనటువంటి అత్యంత పెద్ద టాపిక్. ఈ యొక్క టెన్నిస్ కోర్ట్ మైదానం అన్నది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. టెన్నిస్ కోర్ట్ మైదానం యొక్క ఉద్దేశ్యం ఏంటి? టెన్నిస్ కోర్ట్ యొక్క ప్రాధాన్యత గుర్తించమని చెప్పి కొన్ని వందల సార్లు ప్రశ్నొచ్చింది. ఇక్కడే వీళ్ళు శపథం చేసుకుంటూ వీళ్ళు నిరసనని కొనసాగించారు. ఇప్పుడు జూన్ 20 తారీఖున వీళ్ళందరూ సమావేశం అయ్యారు టెన్నిస్ కోర్ట్‌లో. జూన్ 5వ తారీఖునే ఎస్టేట్ జనరల్ సమావేశం జరిగింది. వీళ్ళు నిరసన తెలుపుతూ బయటకొచ్చారు. జూన్ 20న టెన్నిస్ కోర్ట్‌లో వీళ్ళంతా సమావేశం అయ్యారు. తమకు తాము భావించుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు రాజు ముందు. రాజుకేంటంటే చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. దీన్ని టెన్నిస్ కోర్ట్ శపథం అంటారు. అంటే అప్పటి వరకు నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి, రాజు అతని అధికారాలను పరిమితం చేయాలి. చేసే విధంగా ఫ్రాన్స్‌కి రాజ్యాంగం రూపొందించబడాలి అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్. అంటే అప్పటి వరకు రాజ్యాంగం అన్నదే చట్టబద్ధత కాదు. రాజ్యాంగం అన్నదే ఒక రూపు లేదు. అటువంటిది వీళ్ళు ఒక చట్టబద్ధతమైన రాజ్యాంగం ఉండాలి. అది రాజరికాన్ని తగ్గిస్తూ మరి రాజ్యాంగం ఉండాలి అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి
ఆలోచన. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందన్నది ఇక్కడ మనం చూద్దాం. దీనికి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు మిరాబ్యూ అబ్బేసియస్, అబ్బేసియస్, మిరాబ్యూ అబ్బేసియస్ అనే వీరి ఇద్దరు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మిరాబ్యూ అనే వ్యక్తి సంపన్న కుటుంబంలో జన్మించారు. అయితే భూస్వామ్య హక్కులతో కూడిన సమాజాన్ని తొలగించవలసిన అవసరం ఉందని ఇతను నమ్మాడు. భూస్వామ్య హక్కులతో కూడిన సమాజాన్ని తొలగించవలసిన అవసరం ఉందని మిరాబ్యూ నమ్మాడు. వెర్సైల్స్ సమావేశం ప్రజలను ఉద్దేశించి చాలా ఉద్వేగపూరితంగా ఇతను ప్రసంగించాడు. చాలా ఉత్సాహపరిచాడు ప్రజలను. ఇతను ఒక స్పీచ్‌లతోనే ఈ యొక్క ఫ్రెంచ్ ప్రజలు చాలా ఉత్తేజం పొంది ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అబియస్ వాస్తవానికి ఒక మతాధికారి. ఇతను కూడా సేమ్ అతనుకున్న కండిషన్స్ ప్రకారం పాత సమాజాన్ని ఇతను తిరస్కరించాడు. జాతీయ శాసనసభ వెర్సైల్స్‌లోని రాజ్యాంగ నిర్మాణంలో కలయి ఉండగా, అంటే రాజ్యాంగ రచన జరుగుతుండగా, ఉదాహరణకు భారతదేశంలో భారత రాజ్యాంగ సభ 1946లో ఏర్పడ్డది. 46 నుంచి 1949 26ని రాజ్యాంగ ముసాయిదా తయారు చేయబడి సమర్పించబడింది. అంటే 3 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ కూడా రాజ్యాంగం రచన నిర్మాణంలో ఉండగా, అది వెర్సైల్స్‌లో ఉండగా, ఇక్కడ కొన్ని అవాంతరీయమైన అలజడులు ఫ్రాన్స్ రాజ్యాంగంలో జరిగాయి. ఎందుకంటే విపరీతమైన వాతావరణ పరిస్థితులు, విపరీతమైన చలి వల్ల పంటలన్నీ నష్టపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో రొట్టెల తయారీదారులు తమ పెరిగిన వ్యాపారస్తులు అత్యాశకు పోయి రొట్టెలని, ఆహారాన్ని నిల్వ చేయడంతోటి విపరీతమైన ఈ ధరలు పెరగడం, ఆహారం దొరక్కపోవడం, మహిళలు, ప్రజలు వీళ్ళు షాపుల వద్ద నిలబడడం, అయినా సరే వీళ్ళు రాకపోవడంతో షాపుల మీద ప్రజలు తిరగబడి దౌర్జన్యం చేయడం, ఇటువంటి పరిస్థితులు చేశారు. ఎప్పుడైతే ఇలాగ జరుగుతా ఉన్న పరిస్థితుల్లో ప్రజలైతే ఎప్పుడైతే తిరగబడ్డారో, గతంలో మనం ఫస్ట్ పార్ట్‌లో చెప్పిన రోజైనటువంటి జూలై 14వ తారీఖున ఈ రోజు వచ్చింది. ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతూ వీళ్ళంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ, దౌర్జన్యాలు జరుగుతున్నాయో, అదే సమయంలో రాజు పారిస్ గుండా తమ సైన్యాన్ని బయలుదేరమని ఆదేశించడంతోటి జూలై 14న ప్రజలే జనసైన్యమై బాస్టిల్ కారాగారంపై దాడి చేయడం జరిగింది. ఇది జూలై 14 అత్యంత ఇంపార్టెంట్ అయిన డే. ఈలోగా పల్లెల్లో, అంటే ఈ ఈ పరిస్థితుల్లో ఏమైందంటే, ఇది ప్యారలల్‌గా పల్లెల్లో మనకు గ్రామాల్లో జరుగుతున్న పంటలని ధ్వంసం చేయడానికి కులీనులు, కిరాయి మూకలు నియమించుకొని పంటలను ధ్వంసం చేయమని వాళ్ళని ఆదేశించాడు. ఈ కిరాయి సైన్యం వాళ్ళు పంటలు ధ్వంసం చేస్తున్నారు. అయితే ప్రజలు తిరగబడి వాళ్ళకి దొరికిన పలుకు పారతోటి అక్కడ వచ్చినటువంటి కిరాయి మోకల్ని, కిరాయి సైన్యాన్ని వీళ్ళని తరిమి వేశారు. అదేవిధంగా కులీనుల మీద వీళ్ళు దండయాత్రలు చేశారు. వీళ్ళు కులీనులు గాని అక్కడ చిన్న చిన్న కోటలని చోటా అంటారు. చాటో అంటారు. ఈ చాటోల మీద దాడి చేశారు. అంటే కులీనులు నివసించే భవనాలని చాటో అనే పేరుతో పిలుస్తారు. అత్యంత ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్. ఈ చాటోల మీద ప్రతి గ్రామంలో గూడా కులీనులు అన్నది వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దాడులు చేశారు. ఎందుకంటే ప్రజలకి తిండి గింజలు అమ్మాయి బలకూడదు అనే వాళ్ళ ఉద్దేశంతోటి వాళ్ళ దేశం ప్రజల మీద వాళ్ళే దాడులు చేయడంతోటి విసుగు చెందిన ప్రజలు అదే టైంలో బార్సెల్ కోట మీద, బాస్టిల్ కారాగారం మీద దాడి చేయడం, ఈ అన్నిట్ల వల్ల వీళ్ళు గూడా ఇంక రివర్స్ అవ్వడంతోటి వీళ్ళు, ప్రజలు గూడా వీళ్ళని తిరగబడ్డారు. వీళ్ళని కూడా చంపివేశారు. వీళ్ళతో ఘర్షణలు పడ్డారు. ఈ యొక్క దాడుల్ని, ఇంక ఉద్యమం తీవ్రతను గ్రహించిన ఈ కులీనులు వేరే దేశాలకి పారిపోవడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క పొలాలు, వీళ్ళ యొక్క ఆస్తులు, పత్రాలన్నిటిని కూడా ఇదే సమయంలో ప్రజలందరూ ధ్వంసం చేశారు. దాన్ని తగలబెట్టారు అన్నది ఇక్కడ గ్రహించాలి. ఈ ప్రజా యొక్క తిరుగుబాటుని, ఈ యొక్క విపరీతమైన తిరుగుబాటుని, ఫ్రాన్స్ అంతటా జరుగుతున్న ఈ యొక్క ప్రజాగ్రహాన్ని ఊహించిన, తట్టుకోలేకపోయిన నిరంకుశ రాజు లూయి 16 చివరకు జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. అంటే జాతీయ శాసనసభ అంటే 600 మంది ప్రతినిధులు, ఎస్టేట్ క్రీలో ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు, తమకు తాము జాతీయ శాసనసభగా భావించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ జాతీయ శాసనసభగా గుర్తిస్తున్నానని ప్రకటించాడు. అదేవిధంగా వెట్టి చాకిరి, అదేవిధంగా నిర్మూలించాడు. పొద్దున్న ఇది అదే పన్నులు విపరీతంగా పెంచిన పన్నులను కూడా రద్దు చేశాడు. చర్చి ఆధీనంలో ఉండే పొలాలని, భూముల్ని కూడా తిరిగి రాజు లూయి ఫిలిప్ స్వాధీనం చేసుకున్నాడు. అంటే చర్చికి ఏ విధమైనటువంటి 5 పన్నులు చెల్లించవసరం లేదు. చర్చితో వద్ద ఉన్నటువంటి పొలాలు, భూములన్నిటిని కూడా తిను స్వాధీనం చేసుకున్నాడు. పెంచిన పన్నులను రద్దు చేశాడు. అదేవిధంగా వెట్టి చాకిరీని నిర్మూలించాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 1789 ఆగస్టు 4. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మే 5వ తేదీన ఎస్టేట్ జనరల్ సమావేశం అయింది. జూన్ 20వ తేదీన
టెన్నిస్ కోర్ట్ వర్సైల్స్‌లోని టెన్నిస్ కోర్ట్‌లో సమావేశం అయ్యారు. మేము జాతీయ అసెంబ్లీగా మీరు గుర్తిస్తే తప్ప మేము ఎక్కడి నుంచి కదలం అని చెప్పి వీళ్ళు ప్రతిజ్ఞ చేశారు. అదే టైంలో గ్రామాల్లో విపరీతమైన దాడులు జరిగాయి. ఆహార కొలత విపరీతమైనటువంటి ల ఆహార కొరత వల్ల ప్రజలు తిరగబడ్డం. దానికి ప్రజల మీదకి కులీనులు ప్రైవేట్ సైన్యాన్ని పంపించడం, కులీనుల మీద ప్రజలు తిరగబడడం, ఈ కార్యక్రమాలంతా జరుగుతా ఉండగా, ఎప్పుడైతే జూలై 14 వచ్చిందో బాస్టిల్ కర్మాగారం మీద దాడి జరిగింది. అదే విధంగా ఆగస్టు 1789 ఆగస్టు 4వ తేదీ రాత్రి పన్నులని, వెట్టి చాకిరీని, చర్చి వద్ద ఉన్నటువంటి సమస్త భాగాలని చర్చికిచ్చే దశమ భాగం అనగా 10% మొత్తం అంతా రద్దు చేశాడు. వీటి ఫలితంగా కేవలం చర్చి వద్ద నుంచి రద్దు చేయడం వల్ల ఇన్ని పన్నులు రద్దు చేయడం 2 బిలియన్ల లివర్‌లు విలువ చేసే ఆస్తులు ప్రభుత్వానికి సమకూరాయి. ఇది విప్లవ కాలంలో జరిగిన ఒక అతిపెద్ద విజయం. అయితే ఇక్కడ ఇప్పుడు వరకు ర ఫ్రాన్స్ రాజ్యం అన్నది రాచరిక వ్యవస్థలో భాగంగా ఉండేది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే వీళ్ళు రాజ్యాంగాన్ని రాసుకున్నారో, గుర్తించారో, ఈ ఇప్పటి నుంచి ఇక్కడ రాజ్యాంగం అన్నది బద్ధ రాజ్యాంగంగా ఫ్రాన్స్ తయారైంది. రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ రూపుదిద్దుకుంటే రాచరికం ఉంటుంది. కానీ ఒక రాజ్యాంగం రాయబడ్డది. ఆ రాజ్యాంగం ప్రకారం ఆ రాజు పరిపాలించాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆశయం వీళ్ళది. జాతీయ శాసనసభ 1790 అంటే మనం 1789 నుంచి 1791 అంటే 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు తమ రాజ్యాంగ ముసాయిదాన్ని తయారు చేసుకోవడానికి. రాజరిక అధికారాలను పరిమితం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రాజరిక అధికారాలను పరిమితం చేయడమే ఈ యొక్క 1791లో సమర్పించిన రాజ్యాంగ ముసాయిదా యొక్క ఉద్దేశము. మన భారతదేశ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్. 1946లో రాజ్యాంగ సభ ఏర్పడ్డది. 1949 నవంబర్ 20వ తారీఖున సమర్పించారు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోని కమిటీ. ఇది ఎలాగో భారతదేశానికి పరిపాలించాలి, ఎవరి అధికారాలు ఏంటి, శాసనాధికారాలు, న్యాయాధికారాలు, కార్యనిర్వాహాధికారాలు కంప్లీట్‌గా మనం రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్‌గా వీళ్ళ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం రాచరికబద్ధంగా రాజు యొక్క అధికారాలను పరిమితం చేయడం. వీళ్ళ యొక్క ఈ అధికారాలను ఒక వ్యక్తి చేతుల్లోకి కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడింది. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది అన్నది బాగా గుర్తుపెట్టు. అంటే న్యాయ వ్యవస్థ అధికారాలు దానికి, కార్యనిర్వాహక వర్గ అధికారాలు వాళ్ళయి, శాసనాధికారాలు వాళ్ళయి. ఎవరి అధికారాలు వాళ్ళకి విభజించబడింది. అదేవిధంగా రాజు యొక్క నిరంకుశ అధికారాలని చాలా తక్కువ సంఖ్యకి పరిమితం చేయబడింది. ఓకే. 1979 నాటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన శాసనసభకు చట్టాలు చేసి అధికారం ఇచ్చింది. శాసనసభకు అధికారాలు ఇచ్చింది. పౌరులందరూ కలిపి ఒక సమూహాన్ని అంటే ఒక గుంపుని ఎన్నుకుంటారు. ఈ సమూహం వాళ్ళ నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. అంటే ప్రజలకు ప్రతి ఒక్క ఉంటారు. అంటే ప్రజలందరూ కలిపి ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. ఒక సమూహాన్ని. ఆ సమూహం నుంచి ఒకళ్ళు శాసనసభకు ఎన్నుకోబడతారు. ఇది అన్నది గమనించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఫ్రెంచ్ విప్లవంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే పౌరులందరికీ ఓటు హక్కు ఉందా అంటే అందరికీ లేదు. 25 సంవత్సరాలు నిండిన వారికి మరియు కార్మిక వేతనానికి సమానమైన అంటే 3 రోజులు కార్మిక వేతనం అప్పటి వరకు రోజుకి ఎంత ఉందో అంత వేతనం 3 రోజులకి సరిపడా వేతనాన్ని పన్ను కింద చెల్లించిన వారు పురుషులకు మాత్రము ఇక్కడ ఓటు హక్కు ఉంది అన్నది గమనించాలి. అంటే ఓటు వెయ్యాలి అంటే మన భారతదేశంలో ఎటువంటి పన్ను చెల్లించవసరం లేదు. 18 సంవత్సరాల నిండిన స్త్రీ, పురుషులు ఎవరికైనా సరే లింగభేదం లేకుండా మనకి ఓటు హక్కు ఇవ్వడం కల్పించడం జరిగింది. కానీ ఫ్రాన్స్‌లో కేవలం పురుషులకి అది 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అది వాళ్ళు టాక్స్ పేయర్ అవ్వాలి. మినిమమ్ 3 డేస్ కార్మిక వేతనం ఎంత ఉందో అంత చెల్లించి ఉండాలి. ఇక్కడ స్త్రీలు, మిగిలిన పురుషులందరూ నిష్క్రియ పౌరులుగా గుర్తించబడ్డారు. అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వబడలేదు. వాళ్ళ నుంచి శాసనసభ సభ్యులుగా ఎన్నుకోవడానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వారు మాత్రమే అర్హులు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే శాసనసభ సభ్యులుగా ఎన్నుకోవడానికి అధిక మొత్తంలో పన్ను చెల్లించాలి. అతి ముఖ్యమైన, అతి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సాధించబడ్డది ఒక రాజ్యాంగం
ఫ్రాన్స్ రాజ్యాంగం ఈ మొదటి పేజీ మన పీఠికలో భారత పౌరులమైన మనం తమకు తాము సమర్పించుకుంటున్న హక్కులు అని ఒక పీఠిక మనకుంది. ఈ పీఠిక అంటే భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంది, ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామ్యవాద, లౌకిక ఈ విధమైనటువంటి మన అభిప్రాయాలు మనకున్నాయి. ఆ అభిప్రాయాలన్నిటిని ఎలా మనం పరిపాలించుకోవాలో మనం మన పీఠికలో భారత రాజ్యాంగంలో పీఠిక రాసాం. కానీ వీళ్ళ పీఠిక రాజ్యాంగం మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. అక్కడ మానవ హక్కులు, పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమైంది. జీవించే హక్కు అన్నది మన రాజ్యాంగంలో ఉంది. అక్కడ ఉంది. వాక్ స్వాతంత్రపు హక్కు, మాట్లాడే హక్కు, భావాన్ని ప్రకటించే హక్కు, అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అన్న భావన వ్యక్తి పుట్టుకతోనే సంక్రమించే సహజమైన విడదీయరైన హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది ఒకసారి గమనించండి. ఒకటి మానవ పౌర హక్కుల ప్రకటనతో వీళ్ళ రాజ్యాంగం ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు, స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానమే అనే భావన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కుగా ప్రస్తావించబడింది. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వస్తాయి. ఎవరూ వీటిని తీసివేయలేరు. పౌరుల సహజ హక్కులను పరిరక్షించడం రాజ్యాంగం యొక్క బాధ్యత. అంటే పౌరుల సహజ హక్కులు, పుట్టుకతో వచ్చిన హక్కులను పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్య బాధ్యత. ఇది వాళ్ళు 1791వ సంవత్సరంలో రాసుకున్న అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇది మన రాజ్యాంగంలో మనకు పౌర హక్కులు మనకున్నవి. ఈ పౌర హక్కులు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నవి. ఇది మనవై సేమ్ ఏవైతే ఉన్నాయో మనకు మత స్వాతంత్ర హక్కు ఉంది. ఈ అన్ని హక్కులు అంటరానితనాన్ని నిషేధిస్తూ హక్కుంది. అంటరానితనాన్ని అటువంటి కొన్ని తప్పించి యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎక్కడి నుంచి గ్రహించుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం అనే ఒక భావనని ఏ రాజ్యాంగం నుంచి భారతదేశం తీసుకుంది? భారత రాజ్యాంగం తీసుకుంది. ఇంపార్టెంట్ ఎన్ని సార్లు వచ్చిందో ఈ ప్రశ్న. గ్రూప్ 2లో అడిగాడు, గ్రూప్ 1లో అడుగుతుంటాడు. చిన్న ఎగ్జామ్‌లో, పెద్ద ఎగ్జామ్‌లో రాకుండా మినిమమ్ బేసిక్ ప్రశ్న ఇది. అదే విధంగా ఆదేశ సూత్రాలు ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం, సామ్యవాద దేశాలు ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం, పౌర హక్కులను ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం, వ్యక్తిగత హక్కులను ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం. ఈ అన్నిట్ల పరంగా మీకు అందరికీ చదివే ఉంటారు. ఇవి ప్రతిదీ ఎలాగొస్తుందో మనకి ఇక్కడ ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకున్నామని ఇక్కడ మనం ఆస్పిరెంట్స్ అయినటువంటి మనం గుర్తించుకోవాలి. అతి ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఎప్పుడైతే ఉద్యమం వచ్చింది, ఉద్యమ ఫలితం వచ్చింది. కానీ ఈ ఉద్యమ ఫలితం ఏ విధానానికి దారి తీసింది అన్నది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లూయి ఫిలిప్ లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ప్రష్యా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. ఇతను ఇరుగు పొరుగు దేశ పాలకులు కూడా ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందారు. ఎందుకంటే ఫ్రాన్స్‌లో జరిగిన ఈ యొక్క పరిణామం వేరే దేశాల్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను చూసి ఆయా రాజ్యాలు అంటే ఇంగ్లాండ్‌లో అవ్వచ్చు, లేదంటే రష్యాలో అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రియా అవ్వచ్చు, పోలాండ్ అవ్వచ్చు, చుట్టుపక్కల యూరోపియన్ కంట్రీస్‌లో కూడా అక్కడ కూడా ఇటువంటి ఆలోచనలతోనే ప్రజలన్నవాళ్ళు బయలుదేరుతున్నారు అనే ఒక భావన అక్కడ రాజ్యాలకి కలిగింది. ముఖ్యంగా లూయి 16 ఆస్ట్రియా తోటి మంతనాలు చేస్తున్నాడు. తన దేశం మీద అప్పుడు ఏర్పడ్డ ఒక ప్రభుత్వం మీద. 1789 వేసవి నుంచి అక్కడ జరుగుతున్న సంఘటనలు అణిచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైట్ మొదలైంది. 89 ఇది జరిగే లోపలే 1992 ఏప్రిల్‌లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రష్యా, ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించింది. బాగా గుర్తుపెట్టుకోండి. విప్లవం విజయవంతమైంది. రాజ్యాంగం రచించబడుతుంది. ఇదే కాలంలో రాజు రష్యాతో సంప్రదిస్తున్నాడు. అదేవిధంగా యూరోప్‌లోని మిగిలిన దేశాలు ఫ్రాన్స్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డాయి. సిద్ధపడుతున్న టైంలో వీళ్ళంతా ఊరుకోకుండా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం రద్దు కాబడిన రిపబ్లిక్‌గా మారిన ఫ్రాన్స్ ఇది ఒక అంశం. ఇది సపరేట్. ఓకే. ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే 1972లో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్‌గా దాడి చేయడానికి ఫ్రాన్స్ మీద రెడీ అవుతున్నారో వీళ్ళే ఈ ఫ్రాన్స్ వాళ్ళే జాతీయ శాసనసభ ప్రష్యా, ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించింది. వీళ్ళే యుద్ధాన్ని సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీనిని ఐరోపా అంతటా
రాజులు, ప్రభువులకు వ్యతిరేకంగా జరిగే ప్రజాయుద్ధంగా భావించారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రజా పోరాటం అయింది. ప్రజాయుద్ధంగా ఫ్రెంచ్ ప్రజలే వాళ్ళు సైన్యంలోకి స్వచ్ఛందంగా చేరి ఆయా దేశాల మీద యుద్ధాల్లో పాల్గొంటూ అక్కడ ప్రజలను కూడా విముక్తి కలిగించాలి రాజరిక ప్రభుత్వాలని అని చెప్పి వీళ్ళే చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. ఇది ప్రజాయుద్ధంగా మారింది. వారు ఆడిన దేశభక్తి గీతాలలో కవి రొగేట్ డి ఎల్ ఐల్ స్వరపరిచిన రొగేట్ స్వరపరిచిన మార్సెల్స్ కూడా ఉంది. మార్సెల్స్ పాటను మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్సెల్స్ నుంచి పారిస్‌లోకి వెళ్ళినప్పుడు ఆలపించారు. స్వచ్ఛంద సేవకులు కవి రోగేట్ ఆలపించాడు. ఈ యొక్క మార్సెల్స్ అన్నదే ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతం అయింది. ఫ్రాన్స్ జాతీయ గీతం మార్సెల్స్. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. పురుషులు యుద్ధాల్లో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకొని వారి కుటుంబ పోషణ భారాన్ని వహించారు. 1990 నాటి రాజ్యాంగ సమాజంలో ధనిక వర్గాలకు మాత్రమే రాజీ హక్కులు కల్పించబడ్డాయి. కాబట్టి ఈ విప్లవం మరింత ముందుకు సాగాలనే భావ జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్‌లు ముఖ్య వేదికలైనాయి. ప్రభుత్వ విధానాలను చర్చించుకోవడానికి, తమ కార్యాలయ ప్రణాళికలను రూపొందించుకోవడానికి ప్రజలు చూడండి ఇక్కడ ఎంత అడ్వాన్స్‌డ్‌గా వాళ్ళు ఆ రోజుల్లోనే ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకే రాజకీయ క్లబ్బులు మనం ఏదైతే ఈరోజు రిక్రియేషన్ క్లబ్ కొన్ని క్లబ్బుల కింద మనం ఏదైతే చూస్తున్నామో లేడీస్ క్లబ్‌లు అయన్నీ తర్వాత మనకు ముందు వస్తాయి. క్లబ్బులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి భాగంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఇప్పుడు విప్లవం వచ్చింది. ఈ విప్లవం వల్ల మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించారు. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను మిగిలిన దేశాల ప్రజలు అంగీకరించలేకపోయారు. ఈ దేశాలు ఫ్రాన్స్ మీద దాడి చేయడానికి సిద్ధమన్నా అయితే వీళ్ళే ముందుగానే తమకు జరిగిన జ జ స్వేచ్ఛను కోల్పోవడానికి వీళ్ళు సిద్ధపడకుండా ఉండాలి అని చెప్పి ముందే వీళ్ళు ఆయా దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించారు. అతి ముఖ్యమైనటువంటి భాగం యుద్ధంలో ఉండగా రాజకీయ క్లబ్‌లన్నీ ఇక్కడ ఏర్పడ్డాయి. అతి ముఖ్యమైన వీటిల్లో చాలా విలాసవంతమైనవి కాదు. విజయవంతమైనవి జాకోబియన్స్ క్లబ్‌లు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతి ముఖ్యమైనటువంటి భాగం జాకోబియన్స్ క్లబ్‌లు దీనివల్ల ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్‌లకు ముఖ్య వేదికలైనవి. ఇందులో జాకోబియన్స్ క్లబ్ అతి ముఖ్యమైనటువంటి క్లబ్. పారిస్‌లోని ఒకప్పటి మత సంఘం సెయింట్ జాకబ్ పేరు మీదట దానికి ఆ పేరు వచ్చింది. ఈ కాలంలో మహిళలు చురుగ్గా ఉన్నారు. వారు తమ సొంత క్లబ్బులను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మహిళలకు ఓటు హక్కు లేదు అన్నది మీరు గమనించాలి. అయినా సరే వీళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మహిళలు కూడా సొంతగా క్లబ్‌లు ఉన్నాయన్న విషయం ఇక్కడ మీరు గమనించాలి. సమాజంలో పేద ప్రజలు ప్రధానంగా జాకోబిన్ క్లబ్‌లో సభ్యులుగా ఉండేవారు. పేదవారు ప్రధానంగా జాకోబిన్ క్లబ్బుల్లో సభ్యులుగా ఉండేవారు. వీరిలో చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసుకునేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. వాళ్ళ నాయకుడు మాక్సిమిలియన్ రోబేస్పియర్. రోబేస్పియర్ రోబేస్పియర్ మాక్సిమిలియన్ రోబేస్పియర్ అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇతను. తర్వాత జరగబోయే తీవ్రమైన పరిణామానికి ఇతను కారణం ఎలాగవుతాడన్న కాబట్టి ఈ యొక్క జాకోబియన్ క్లబ్బులకి అధినేత, వాళ్ళ యొక్క లీడర్ రోబేస్పియర్. జాకోబియన్స్‌లో ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ధరించే పొడవాటి చారల ప్యాంటు ధరించాలని నిర్ణయించారు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈ జాకోబియన్లు సాల్స్ కులెట్స్ అని పిలుస్తారు. ఈ జాకోబియన్స్‌ను సాల్స్ కులెట్స్ అని పిలుస్తారు. అనగా మోకాలి బ్రీచ్‌లు లేనివారు అని అర్థము. ఓకే. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రికులైన అధిక సంఖ్యాక ప్రజలతో పారిస్ నగరంలో 1972 వేసవిలో జాకోబిన్లు తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ 1789వ సంవత్సరంలో వీళ్ళు బాస్టల్ కోట మీద తిరుగుబాటు చేశారు. జూన్ 14వ తేదీన. ఎప్పుడైతే జూలై 14. అంతకుముందు టెన్నిస్ కోర్టులో శపథం చేశారన్న విషయం కూడా మీకు తెలుసు. తర్వాత ఆగస్టు 4ని రాజు వీళ్ళ యొక్క సిద్ధాంతాలను అంగీకరిస్తూ తను ఒప్పుకున్నాడు. తన యొక్క అధికారాలని
తగ్గించుకుంటూ రాజ్యాంగాన్ని రచిస్తానని. ఆ విధంగానే జరిగింది. 1791లో రాజ్యాంగం ముసాయిదా సమర్పించబడింది. అమల్లోకొచ్చింది. ఓకే. అయితే 1792 నాటి పరిస్థితుల వల్ల ఆస్ట్రియా మీద, ప్రషియా మీద యుద్ధంలోకెళ్లారు. ఇదే కాలంలో జాకోబిన్స్ అనగా అతి ఎక్కువ మంది ప్రజలు ఉండేవాళ్ళు, పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయ చైతన్యంతోటి వాళ్ళు క్లబ్బుల కింద ఏర్పడ్డారు. ఈ క్లబ్బుల ద్వారా వాళ్ళు ఈ రాజకీయ చైతన్యాన్ని పొందుతూ అక్కడ ఆహార పదార్థాల కొరత, ఇంకా తీరకపోవడం, అధిక ధరలతోటి అయినా సరే వీళ్ళు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు. ఆగస్టు 10వ తేదీన 1792 ఆగస్టు 10 ఉదయం వారు ట్యులరీస్ మహల్‌కు మీదుగా దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. ట్యులరీస్ మహల్ మీదకి దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తర్వాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దాన్ దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు ఉంది. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్‌లో 25 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కు అంటే ఇప్పుడు 21 సంవత్సరానికి వచ్చిందని గమనించాలి. ఇక్కడ ఎటువంటి పన్నులు ఎవరు చెల్లించవసరం లేదన్న ఒక ప్రధాన విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ జాతీయ శాసనసభ అని 1789 దాటిన తర్వాత దాన్ని తీశారు. దీనిని 1792 సంవత్సరంలో ఏర్పడిన కొత్త శాసనసభను కన్వెన్షన్‌ను పిలవడం జరిగింది. 1792 సెప్టెంబర్ 21న అది రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్‌ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. అంటే ఇంకా దేశంలో రాజరికం అన్నాదాన్ని 1792 సెప్టెంబర్ 21వ తేదీన ప్రకటించారు. మన దేశం ఫ్రాన్స్‌లో రాజరికం అన్నది ఇంకా లేదు అని. ఇది అతి ముఖ్యమైన విషయం. అక్కడి నుంచి గణతంత్ర దేశం, ఇక నుంచి ఫ్రాన్స్. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. ప్రభుత్వాధినేతతో సహా అందరినీ ప్రజలే ఎన్నుకుంటారు. ప్రభుత్వాన్ని అతి ముఖ్యమైనటువంటి మరొకసారి గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేత అంటే మన ప్రభుత్వ అధినేత ఎవరో ప్రధానమంత్రి సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు అని మనకి బాగా తెలుసు. అతి ముఖ్యమైనటువంటి విషయం. వంశపారంపర్య రాచరికం ఉండదు. గణతంత్ర దేశాలుగా ఉన్న ఇతర దేశాలను గుర్తించి అవి దేశద్రోహం ఆరోపణలపై లూయి 16కు న్యాయస్థానం మరణదండన విధించింది. జనవరి 21, 1792న లేడీ డి కాస్కార్డ్ వద్ద అతనిని బహిరంగంగా ఉరితీశారు. ఇక్కడ 1789లో ఉద్యమం జరిగింది. 1793 అనగా 4 సంవత్సరాలు ఇతను తన అధికారాలను తగ్గించుకుంటూ బద్ధమైన రాజరికాన్ని అనుభవిస్తూ పరిపాలన చేశాడు రాజు. కానీ కంప్లీట్‌గా 1792 సెప్టెంబర్ 10న మొత్తం అతన్ని రద్దే చేశారు. రాజరికం లేని గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఇక నుంచి బేతావహ పాలన అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చరిత్రలో చాలా లిఖించదగ్గటువంటి ఒక పెద్ద అధ్యాయం ఇది. బేతావహ పాలన 1793 నుంచి 1794 మధ్య కాలంలో జరిగింది. అసలు తీవ్ర నియంత్రణ, శిక్షా విధానాన్ని రాబీస్పియర్ అనుసరించాడు. రాబీస్పియర్ అనగా జాకోబిన్స్‌ల యొక్క నాయకుడు. రాబీస్పియర్ అన్న వ్యక్తి తీవ్ర శిక్షా విధానాన్ని అనుసరించాడు. ఎందుకంటే ఒక పాలన నుంచి వేరే పాలన వ్యవస్థకి మారేటప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి, వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి అంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థల్ని తుదముట్టించేయాలని చెప్పి వీళ్ళు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని అణిచివేయడం కోసం ఈయన కూడా తీవ్ర నియంత్రణ విధానాన్ని అనుసరించారు. కానీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతోటి ఊపిరి పోసుకున్నటువంటి ఫ్రెంచ్ పాలన రాబీస్పియర్ వచ్చేటప్పటికి జాకోబియన్స్ అంటే అతి కింద వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత వర్గాలందరినీ ఏ విధంగా ఇతను అణచివేశాడన్నది ఇక్కడ గమనించారు. రిపబ్లిక్‌కి శత్రువుగా అతడు భావించిన వాళ్ళందరినీ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు
అతని మద్దతుతో ఏకీభవించిన పార్టీ సభ్యులను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్ళు. వాళ్ళని న్యాయస్థానంలో దోషులుగా నిర్ధారిస్తే గిల్లోటిన్ ద్వారా చంపివేసేవాళ్ళు. గిల్లోటిన్ అనేది మనకు చాలా ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటది. 'బ్రేవ్ హార్ట్' లాంటి సినిమాల్లోనో లేదంటే కొన్ని మన తెలుగు సినిమాల్లో గూడా ఉంటుంటది. పైన కరేబియన్స్ 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్స్' పైన కత్తేలాడుతుంటది. ఇతన్నేమో బంధించి తలని కింద ఉంచుతారు. ఆ పెద్ద బ్లేడ్ అన్నది అతని మెడ మీద పడతది. కట్ అవుతది. ఈ విధానాన్ని గిల్లోటిన్ అనేసి అంటారు. రాబీస్పియర్ ప్రభుత్వం వేతనాల ధరలపై ఇక్కడ గరిష్ట పరిమితులను విధించే చట్టాలను జారీ చేసింది. అంటే రాబీస్పియర్ ప్రభుత్వం పేదవాళ్ళకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభించింది. ప్రభుత్వ వేతనాలను ప్ర ఉద్యోగస్తుల వేతనాలను తగ్గించింది. ఏదైతే వస్తువుల ధరలున్నాయో అతన్ని అంతకు మించి అమ్మకూడదన్న ఒక చట్టాన్ని గూడా చేసింది. రొట్టెలకు రేషన్ విధానం అంటే ఇప్పుడు మన రేషన్ ఎలా బియ్యంలో దొరుకుతున్నాయి అవి ఇష్టం వచ్చినట్లు కొని మల్ల బజార్‌లో పెట్టకుండా డబ్బున్నవాడు, లేనివాడు ఎవరికన్నా సరే ఒకే విధంగా రొట్టెలన్నయి అక్కడ దొరుకుతాయి. అంతేగాని మనం డబ్బులున్నాయి కదా అని చెప్పి 2 బస్తాలు రొట్టెలు కొనుక్కోవడానికి ఉండదు. సంబంధించిన సరుకులు కొనుక్కోవడానికి ఉండదు. ఎవరికన్నా సరే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ విధానాన్ని అనుసరించాలి. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండిని ఉపయోగించడం నిషేధించారు. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలు మాత్రమే తినాలి. ప్రసంగాలలోనూ, సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరారు. ఈ విధమైనటువంటి రాబిన్స్పియర్ ఇటువంటి కఠినమైన చట్టాలను తన అందరిని అణిచివేస్తూ ఉన్నా సరే పేద ప్రజలకి అనుకూలంగా, మధ్యతరగతి వర్గానికి అనుకూలంగా తన ఈ యొక్క కార్యక్రమాలు చేశాడు. రాబీస్పియర్ తన విధానాలను ఎంత కఠినంగా అమలు చేసేవాడంటే అతని సహచరులను కూడా అతన్ని కొంత సంయమనం పాటించండి అని చెప్పి సలహాలు ఇచ్చిన వారిని కూడా అతను ఉరి తీశాడు. కఠినంగా శిక్షించాడు. ఈ ఇటువంటి కఠినమైనటువంటి విధానాల వల్ల 1794 జూలైలో న్యాయస్థానాల ద్వారా దోషిగా తేల్చబడ్డాడు రాబీస్పియర్. రాబీస్పియర్‌ని కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. అతి నియంత్రణ ఎక్కువైపోవడంతోటి. ఎందుకంటే ఇప్పుడు మనకి రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. అతను ఏం చేసినా సరే అక్కడ కోర్టులు అడగవు, ఏమి చేయవు. అతను ఎంత నిర్బంధకాన్ని అక్కడ చేస్తాడన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అదంతా బహిరంగ రహస్యం. అయినా సరే అతన్ని అక్కడ కోర్టులు గాని, ఏది చేయదు. అతను ఏం చెప్తే అక్కడ చేయదు. కానీ అంత నియంత్రణ, అంత విచక్షణమైనటువంటి శిక్షలు విధించినా సరే అతన్ని అక్కడ ఉన్నటువంటి కోర్టులు నువ్వు తప్పు చేసావు అని చెప్పి అతన్ని శిక్షించి ఉరితీసి చంపివేశారు అన్నది ఇక్కడ మీరు గమనించవలసిన అతి ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ పార్ట్‌లో మిగిలినదంతా కంప్లీట్ చేసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.